మనబడి వీడియోస్ చాలా మంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఫ్రీ ఏపీ సెట్ స్టేట్ వైడ్ ఎగ్జామ్ మనబడి కండక్ట్ చేసింది. దీనికి సంబంధించిన ర్యాంక్స్ కోసమని వెయిట్ చేస్తున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, అంటే ఆల్మోస్ట్ 10 ఎగ్జామ్స్ ఉంటే 10 ఎగ్జామ్స్ రాశారు. దాంట్లో కొంతమంది స్టూడెంట్సే 1 lakh, అంటే 1 lakhలో కొంతమంది స్టూడెంట్సే 10 ఎగ్జామ్స్ రాశారు. మిగతా ఒక 40,000 ఫస్ట్ ఎగ్జాము, సెకండ్ ఎగ్జాము, థర్డ్ ఎగ్జామ్ అట్లా డిఫరెంట్గా రాశారు. కొంతమంది 2-3 ఎగ్జామ్స్ అట్లా రాశారు. సో వీళ్ళందరి రిజల్ట్స్ ఈరోజు మనబడి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈఏపీ సెట్ ర్యాంక్ రిలీజ్డ్, క్లిక్ హియర్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది మనబడి వెబ్సైట్లో. లాగిన్ అవ్వగానే సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏదైతే ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసినప్పుడు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఏ ఎగ్జామ్ అయితే మీరు రాశారో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు సబ్మిట్ అని కొడితే ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇతనికి టోటల్గా 160 మార్క్స్ వచ్చింది. ఎగ్జామ్ నేమ్ మొబైల్ నెంబర్ పైన కాబట్టి పైన డిస్ప్లే చేయట్లేదు. 160కి 160 వచ్చింది. అతని పేరు సూర్య. సో ర్యాంక్ ఫస్ట్ వచ్చింది. టోటల్గా ఈ ఎగ్జామ్ని 47,576 మెంబర్స్ రాశారు. ఇతని ర్యాంక్ బట్టి టోటల్గా రేపు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ తెలంగాణ కానీ లేకపోతే మీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఈఏపీ సెట్కి 2,20,000 మంది ఎంపీసీ స్టూడెంట్స్ అనే వాళ్ళు అప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు సూర్య అనే అతనికి తెలంగాణ ఈఏపీ సెట్లో ఎంత రావచ్చు ఎస్టిమేటెడ్ ర్యాంక్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనబడిలో అప్లై చేసిన వాళ్ళు 47,000 మెంబర్స్, అంటే ఇంచుమించు 50,000 అనుకుందాం. మనకు రేపు ఒరిజినల్గా తెలంగాణ ఈఏపీ సెట్లో అప్లై చేసిన వాళ్ళు 2.2 lakh మెంబర్స్, అంటే ఇంచుమించు 5 times అనుకుందాం. 5 times ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేశారు. సో సూర్య ర్యాంక్ కూడా ఇంటూ 5 అంటే వేస్తే 5 ర్యాంక్స్ లోపల సూర్య ర్యాంక్ అనేది రావచ్చు. సో అలాగా ఇన్ కేస్ మీకు 10,000 ర్యాంక్ వచ్చింది, ఇక్కడ 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో మనకు టోటల్గా అపీర్ అయిన వారి ఎగ్జామ్కి 50,000 మెంబర్స్. ఒరిజినల్గా తెలంగాణ ఏపీ సెట్కి అప్లై చేసిన వాళ్ళు 2,20,000 మంది. కాబట్టి మీకు ఇంటూ డివైడెడ్ బై ఈ 2,20,000 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీర్డ్ ఫర్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఇస్ 50,000 వేస్తే మనకు ఆన్సర్ ఒక 5 వస్తుంది. కాబట్టి ఈ 5 into 10 వేస్తే మనకు 50,000 వస్తుంది. సో మీకు ఒరిజినల్గా రేపు ఏపీ సెట్లో మీకు 50,000 ర్యాంక్ అయితే రావచ్చు. సో ఇది ఓన్లీ ఫర్ ఒక ఎగ్జామ్కి. ఆ రకంగా డిఫరెంట్ ఎగ్జామ్కి ఈ స్టూడెంట్ కౌంట్ మారిపోతుంది. సో స్టూడెంట్ కౌంట్ మారినప్పుడల్లా మీరు 2,20,000 డివైడెడ్ బై స్టూడెంట్ కౌంట్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ కౌంట్ వేయండి. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని, ఎనీ వాల్యూ అనమాట, 5 కానీ 2 కానీ 3 కానీ 6 కానీ 10 కానీ ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూని మీ ర్యాంక్ని మల్టిప్లై చేయండి. దాంతో మీకు ఒరిజినల్గా రేపు ఏపీ సెట్లో వచ్చే ర్యాంక్ ఇదే, ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఇదే అనమాట. ఈ రకంగా మీరు మీ ర్యాంక్ని కనుక్కోవచ్చు. సో ఎవరైనా ఇన్ కేస్ ఇంకా ఏపీ సెట్ ఎగ్జామ్ రాయకపోతే మనబడి వెబ్సైట్కి రండి. మనబడి వెబ్సైట్లో ఈ కంప్లీట్గా ఎగ్జామినేషన్ మొత్తం కూడా కంప్లీట్గా అక్కడే ఉంది. 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ట్రై చేయండి ఎగ్జామినేషన్. మళ్ళీ 10 ఎగ్జామ్స్ ఏదో ఒకటి మీ ర్యాంకు యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్స్, రిజల్ట్ కూడా తెలుసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.